సుకుమార్ గారు కేవలం హిట్లు ఇవ్వలేదు, మంచి స్టోరీ టెల్లర్స్ ని కూడా తయారు చేశారు. రామ్ చరణ్ వర్సెస్ నాని, ఇద్దరు డైరెక్టర్స్ ఒకే గురువు. బుచ్చిబాబు వర్సెస్ శ్రీకాంత్ ఉదయల మధ్య క్రియేటివ్ వార్. 2026 మార్చ్ టాలీవుడ్ లో పెద్ద రచ్చకు సిద్ధంగా ఉంది. ఒకవైపు రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో రూరల్ మాస్ ఎంటర్టైనర్. ఇంకొక వైపు న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఉదయల దర్శకత్వంలో ప్యారడైజ్. కానీ అసలైన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇద్దరు డైరెక్టర్లు ఒకే గురువు వద్ద శిష్యులుగా ఉన్నారు. ఆయనే సుకుమార్ గారు. ఇది హీరోల మధ్య క్లాష్ కాదు, ఇది విజన్ల మధ్య క్లాష్. ఇద్దరు డైరెక్టర్లు, 2 సినిమాలు, ఒకే గురువు. ముందుగా డైరెక్టర్ గురించి మాట్లాడితే బుచ్చిబాబు ఉప్పెనతో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చాడు. ఓ ఎమోషనల్ లవ్ స్టోరీని రిపోర్టిక్ మ్యూజిక్తో మిక్స్ చేసి చూపించాడు. శ్రీకాంత్ వదిల దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ చేశాడు. నానికి యూ షేడ్ చూపించి రూరల్ మాస్కు తన స్టైల్తో కిక్కిచ్చాడు. ఇద్దరికి కామన్ పాయింట్, ఇద్దరు సుకుమార్ గారి అసిస్టెంట్స్. సుకుమార్ మార్క్ డెప్త్ ఉన్న ఎమోషన్, లేయర్డ్ కరెక్టర్స్, అద్భుతమైన టెక్నికల్ టచ్ వీరిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు రాబోయే సినిమాలపై ఫోకస్ చేస్తే రామ్ చరణ్ వర్సెస్ బుచ్చిబాబు. ఇది ఓ రూరల్ కోస్ట్ బ్యాక్డ్రాప్ లో సెట్ అయిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా టాక్. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అంచనాలను ఆకాశం తాకేలా చేశాడు. నాని వర్సెస్ శ్రీకాంత్ వదిల. ప్యారడైజ్ అనే టైటిల్తో రూరల్ బ్యాక్డ్రాప్ లో మాస్ ఎమోషన్ మిక్స్ అయిన పవర్ఫుల్ డ్రామాగా రాబోతుంది. ఫస్ట్ లుక్స్తోనే భారీ హైప్ వచ్చింది. మాస్ ప్లస్ ఎమోషన్, స్ట్రాంగ్ మ్యూజికల్ బ్యాక్ బోన్, రూరల్ సెట్టింగ్స్, సుకుమార్ ఇన్ఫ్లుయెన్స్. కానీ బుచ్చిబాబు ఎమోషన్కు పాజిటివ్ టచ్ ఇస్తాడు. శ్రీకాంత్ వదిల బరితెగించిన మాస్, న్యాచురల్ ఎమోషన్లను మిక్స్ చేస్తాడు. రామ్ చరణ్ సినిమా స్లో బర్న్ ఎమోషనల్ జర్నీ అయ్యే ఛాన్సులున్నాయి. కానీ నాని సినిమా పవర్ఫుల్ ఇంటెన్స్ డ్రామా అయ్యేలా కనిపిస్తుంది. బాక్సాఫీస్ విషయంలో అర్థం కావాల్సింది డే 1 టాక్. కానీ డైరెక్టింగ్ పరంగా చూస్తే ఈ సినిమా కాంబినేషన్స్ టాలీవుడ్ ఫ్యూచర్ని డిఫైన్ చేయవచ్చు. ఇది చాలా అరుదైన సిచ్యువేషన్. ఒకే డైరెక్టర్ వద్ద ట్రైనింగ్ తీసుకున్న ఇద్దరు టాలెంటెడ్ డైరెక్టర్లు ఒకే రోజున తమ సినిమాలను రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఇద్దరిపైన సుకుమార్ గారి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, మీరు ఏ సినిమా కోసం ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నారు? రామ్ చరణ్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామానా, లేక నాని ఇంటెన్స్ మాస్ డ్రామానా? కామెంట్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ కోణం ఏంటంటే ఈ 2 సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్నాయి. రామ్ చరణ్ RRR తర్వాత నేషనల్ క్రేజ్ ఉన్న హీరో. బుచ్చిబాబు టేకింగ్, రెహమాన్ మ్యూజిక్, చరణ్ క్యారెక్టరైజేషన్ ఇవన్నీ కలిసి వస్తే ఇది పాన్ ఇండియా సెగను పుట్టించే ప్రాజెక్ట్ అవుతుంది. అదేవిధంగా నాని దసరాతో మొదటిసారి నార్త్లో మంచి రెస్పాన్స్ అందుకున్నాడు. ఇప్పుడు శ్రీకాంత్ వదిల మాస్ టేకింగ్తో అతను మరో లెవెల్కి వెళ్లే అవకాశం ఉంది. ఇలాంటి క్లాష్ రేర్, చాలా అరుదుగా వస్తుంది. ఇది పాన్ ఇండియా డైరెక్టింగ్ వార్ కూడా. ఇప్పుడు హీరోలు ఎవరు, ఎక్కడ ఉన్నారు అనేది కూడా ఇంపార్టెంట్. చరణ్ గ్లోబల్ రేంజ్ క్రేజ్ ఉన్న స్టార్. అతడి సినిమా ఏమైనా రిలీజ్ అయితే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. బుచ్చిబాబుకి ఇది 2వ సినిమా. చరణ్తో చేస్తున్నాడన్న మాటే ఓ గౌరవం. ఇది అతని కెరీర్ టర్నింగ్ పాయింట్ అయ్యే ఛాన్స్. నాని కంటెంట్ బేస్డ్ మాస్ హీరో. ఆయన సినిమాలు ఎక్కువగా వర్డ్ ఆఫ్ మౌత్ మీద ఆధారపడి హిట్స్ అవుతుంటాయి. శ్రీకాంత్ వదిల కూడా తన 2వ సినిమా. దసరా తర్వాత ఎదురుచూపుల్లో ఉన్న దర్శకుడు. ఈసారి ఓ మంచి మైండ్ బ్లోయింగ్ నరేషన్ ఇవ్వాలని బాగా ప్రయత్నిస్తున్నాడు. ఇది మాస్గా చూస్తే మరో ఎలిమెంట్. మెగా ఫ్యాన్స్ వర్సెస్ న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్. 2 స్టైల్స్, 2 ఫ్లేవర్స్. ఒకటి హీరోయిజంతో నిండిన విజువల్ ఎక్స్పీరియన్స్, మరొకటి కథతోనే హీరోయిజం నింపే సినిమా. సుకుమార్ శిష్యుల మధ్య ఈ క్రియేటివ్ వార్ టాలీవుడ్ ఫ్యాన్స్ కి ఒక ఫిల్మ్ పండుగే. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొన్ని రోజుల్లోనే ఫైర్ స్టార్ట్ అవుతుంది.